అందరికీ నమస్కారం. జై గురుదేవ్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటంటే జ్యోతిష్యం నమ్మాలా, వాస్తు నమ్మాలా? ఈ రెండింటికి చాలామంది 100కి 80% చాలా సందిగ్ధంలో ఉన్నారు. కారణం ఏంటంటే ఈ రెండింటిపైన చాలా అపోహలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీటిలో శాస్త్ర సంబంధమైన విషయాలు ఉన్నాయి, అలాగే అభూత కల్పనలు కూడా ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి 80 మందిని మనం ఈ ప్రశ్న అడిగామనుకోండి, వాళ్ళకే సందిగ్ధం, ఎస్ చెప్పాలా నో చెప్పాలా. ఎందుకంటే నేను చాలా సింపుల్గా వివరిస్తాను. ఈ జ్యోతిష్యం నమ్మాలా, వాస్తు నమ్మాలంటే నేను రెండు పాయింట్లో చెప్తా. జ్యోతిష్యం అనేది ఫలితం, వాస్తు అనేది అనుభవం. ఏ విధంగా చెప్తాను చూడండి. ఒక వాస్తు మనం పరిగణలోకి తీసుకుంటే, కొంతమంది ఒక ఇల్లు కట్టారనుకుందాం. లేటెస్ట్గా ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు గృహప్రవేశం చేసిన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అంతా మంచిగా జరిగిందనుకోండి, అది అనుభవంగా చెప్తారు. ఏంటి, ఈ ఇంట్లోకి వెళ్ళాక నేను మంచి స్థలం కొన్నాను, ఈ ఇంట్లోకి వెళ్ళాక నేను మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, ఈ ఇంట్లోకి వెళ్ళాక మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది. అలాగే కొంతమంది ఏం చెప్తారు, ఈ ఇంట్లోకి వెళ్ళాక మాకు ఎప్పుడూ అనారోగ్య సమస్యలే, ఈ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాకు అన్నీ అప్పులే, ఇలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి, వాళ్ళ అనుభవం, అంటే వాళ్ళు అనుభవిస్తున్నారు. నేను ఏదైతే చెప్పానో వాళ్ళందరూ ఆ క్రియను అనుభవిస్తున్నారు కాబట్టి దానికి వాస్తు అని పేరు ఉంది. అంటే వాస్తు అంటే శరీర వ్యవస్థ. అంటే మన శరీరంలో ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఆ దెబ్బ తగ్గే వరకు. వాస్తు కూడా మన శరీర వ్యవస్థ లాంటిదే. అవి సక్రమంగా పంచభూతాల యొక్క నిలయమై ఉంటే అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే జ్యోతిష్యం వచ్చేటప్పటికి నమ్మాలా వద్దంటే, జ్యోతిష్యం అనేది ఫలితం. ఇది ఏ విధంగా అంటే, ఎవరైనా నాకు ఉద్యోగం రాలేదు, నా దగ్గరికి వచ్చారనుకుందాం, ఇలా పలానా దేవాలయానికి వెళ్ళు, అక్కడ ప్రతిరోజు అభిషేకం చేయించుకొని చెప్తా, వాడికి ఉద్యోగం అని చెప్తాను. ఇక్కడేంటి, ఫలితం కనిపించింది వాడికి. లేదు, నేను బెజవాడ కనకదుర్గం దగ్గరికి వెళ్ళాను, లేదా శ్రీశైలం వెళ్ళమంటాం, లేదా అక్కడ అభిషేకం చేయించుకుంటాం, రాహుకేతులు పూజ చేయించుకోమంటాం. ఇలా పూజలు పునస్కారాల వల్ల వచ్చే ఫలితం. అంటే సపోజ్ ఎవరికైనా పిల్లలు పుట్టలేదు, పలానా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళమంటాం, అక్కడ సంతానం కలిగిందని చెప్తారు. ఇదేంటి, పిల్లలు కలగడం అనేది ఫలితం. అలాగే ఎవరికైనా ఎన్నో సంవత్సరాల నుంచి అప్పులు ఊపిలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఒక రెమెడీ చెప్పగానే అక్కడ వాళ్ళ అప్పులు తిరిగే మార్గం కనిపించింది. ఇదేంటి, ఫలితం. ఇవి ఈ రెండు కూడా కంటికి కనిపించవు, కానీ ప్రస్తుతం పోకడలో వీటిపై చాలా వింత ధోరణులు ఉన్న కారణంగా జనాలకి ఇవి నమ్మాలా వద్దా అనే సంగతి ఎక్కువగా ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోండి, తర్వాత వీటిపై చిన్న అవగాహన పెంచుకోండి. అంతే తప్ప రోజు సమయం అనేది వీటి గురించి ఎక్కువ వెచ్చాయించి నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మానేస్తే జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. నిన్ను నువ్వు నమ్ముకున్న తర్వాత వీటిపై చిన్న అవగాహన ఉంటే సరిపోతుందని నా అభిప్రాయం. సర్వే జనా సుఖినో భవంతు.